హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను. సో ఆ వాయనం ఇచ్చుకున్నాను అనమాట అమ్మవారికి. ఎలా ఇచ్చుకున్నా ఏంటి ఇంత ప్రాసెస్ చేయటానికి నేను ఏమేమి చేశాను, ముందు ఒక డే ముందు నుంచి ఏం చేసుకున్నా ఎట్లా అనేది వీడియో మీకు కూడా చూపిద్దాం అన్నట్టు సో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే తీద్దామని అనుకోలేదు, తీద్దామని అనుకుంటే ఇంకా ప్రాపర్గా తీసేదాన్నేమో. సో అక్కడక్కడ ఉన్నాయన్నీ చేసి నేను తీస్తున్నాను అనమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇదైతే గారెల పిండి ఫస్ట్ నేను చూపిద్దాం అనుకున్నాను, సో చూపించలేదు. నెక్స్ట్ నేను పూర్ణాలకి వేసేసాను అనమాట. పూర్ణాల పప్పు ఆల్రెడీ ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాను. మినపగుళ్ళు వేసేసుకొని ఇట్లా మెత్తగా కొంచెం గట్టిగా అనేది రుబ్బుకుంటున్నా. మరీ పలుచగా కాకుండా ఇలా గట్టిగా రుబ్బుకుంటున్నా. సో దీంట్లో ఏంటంటే ముందే మిక్సీ పట్టేసుకుని బియ్యాన్ని ఉంచుకున్నా కదా, ఆ దాన్ని ఈ పిండిలో కలిపేసుకుంటున్నా అనమాట. అవి కలుపుకున్నందుకు ఏంటంటే ఎక్కువసేపు అనేది గ్రైండర్ని తిప్పొద్దు అనమాట. ఎందుకంటే మనకు వచ్చిన నొరగ ఏదైతే ఉందో అది ఆరిపోతుంది అన్నట్టు. నేను ఈ మెజర్మెంట్స్ మీకు పూర్ణాలు పైన పూత చాలా మెత్తగా ఎప్పుడు ఈవినింగ్ అయినా తిన్నా కూడా మెత్తగానే ఉండాలి అంటే కనుక 1 కప్పు పప్పుకి 2 కప్పులు బియ్యమే పోసుకోండి. డైరెక్ట్ 2 కలిపి అయితే గ్రైండ్ చేయొద్దు. బియ్యాన్ని మాత్రం విడిగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇట్లా పిండి నలిగిపోయాక ఈ పిండిలో మిక్స్ చేసుకోండి బియ్యం పిండిని. నేను గ్రైండర్ కొంచెం తక్కువే ఉంది కాబట్టి దీంట్లో కలిపేసుకున్నా. లేదని మీరు విడిగా గిన్నెలోకి తీసుకుని గిన్నెలో మిక్స్ చేసుకుని అయినా పక్కన పెట్టేసుకోవచ్చు. సో పూత రెడీ అయిపోయింది కాబట్టి దాంట్లో లోపల స్టఫ్ కావాలి కదా. సో దాంట్లోకి నేను ఆల్రెడీ పచ్చిశనగపప్పుని ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకుని స్మాష్ చేసి ఉంచాను. 1 కప్పు పప్పుకి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నా. సో నేను 2 కప్స్ తీసుకున్నా కాబట్టి 3 కప్స్ నాకు మెజర్మెంట్స్ కావాలి. నేనేం చేశాను అంటే మనం డైరెక్ట్ బెల్లం వేసుకున్నా కూడా ఎక్కువ స్వీట్నెస్ రాదనమాట. ఎంతో కొంత షుగర్ యాడ్ చేసుకుంటే ఆ బెల్లం స్వీట్నెస్ అనేది మనకు తెలుస్తుంది. అందుకనే నేను 2.5 కప్స్ బెల్లం తీసుకుని ఒక 1/2 కప్ ఏం చేశానంటే షుగర్ యాడ్ చేసుకున్నాను. సో ఆ పాకంలోనే నేను యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. పాకం చాలా అంటే చాలా తిక్కుగా వచ్చేసింది. నాకేమైందంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పప్పు ఉడకపెట్టాక సో ఉడికిపోయింది కదా అని చెప్పి తీయకుండా దాన్ని అట్లాగే కుక్కర్లో ఉంచేసేపాటికి కిందున్న వాటర్ ఏమైందంటే అట్లానే ఉండిపోయి ముద్దగా అయిపోయింది పచ్చిశనగపప్పు. సో అందుకనే నాకు బెల్లం పాకంలో వేసాక పలచబడిపోయిందనమాట. లేదు అంటే కనుక దాన్ని మిక్సీ పట్టేసుకుని బెల్లం పాకం వేసుకోగానే కరెక్ట్గా దానికి సరిపోతుంది అనమాట. ఇంత పలచగా అవ్వదు. సో నేను మళ్ళీ దీన్ని ఉడకబెట్టుకోవాల్సి వచ్చేసింది. సో ఇది ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం రండి. నెక్స్ట్ నేనైతే దీంట్లోకి కొబ్బరి ముక్కలు కట్ చేసుకుంటున్నా. కొంతమంది అయితే కనుక కొబ్బరి మిక్సీ పట్టి కూడా వేసుకుంటారు. సో అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా అలవాటు ముక్కలు కోసుకొని కట్ చేయటము. సో ముక్కలు కోసుకొని నేను పక్కన పెడుతున్నా. మనం ఇన్ని వంటలు చేస్తే ఏమాత్రం రావటం మామూలే కదా. సో వీటిలన్నిటిని అది కొంచెం పప్పు ఉడికేలోపు నేను ఇట్లన్నిటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. సో ఇది అయిపోయింది కదా, ఇంకొక గిన్నె తీసుకుని సో దాంట్లోకి నేను నెయ్యి యాడ్ చేసుకుని కొబ్బరి ముక్కల్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నమాట. నేను ఇది ఉంది కదా, ఇందాక గిన్నెలో తీసుకున్నా కదా, అది ఏమైందంటే గిన్నె పలుచగా ఉండింది. సో ఇది ఎగిరే కొద్దిగా ఏంటంటే మాడిపోతుంది అనమాట. సో అందుకనే కొంచెం మందపాటిది మూకుడు ఉంటే సో దాంట్లో తీసుకుని నేను దాన్ని దగ్గర చేసుకున్నా. సో ఇప్పుడు ఏం చేశానంటే దీంట్లో కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తాను. దీంట్లోనే యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను కదా. సో ఇది అయిపోయింది మనకి. సో రేపు పాయసం చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి నేను ముందే దాంట్లోకి జీడిపప్పు కిస్మిస్ కూడా ముందే ఏం చేసుకుంటున్నా. ఆల్రెడీ నెయ్యిదే కాబట్టి సో చేసేసుకుంటున్నా. మనకి కనిపించకుండా చిన్న చిన్న పనులు, ఈ చిన్న చిన్నవే చాలా టైం ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ డే ఏంటంటే శనగలు కూడా కావాలి కదా వాయనం ఇవ్వటానికి. ఆ శనగలు పాయసంకి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ సగ్గుబియ్యం వేసుకొని నేను నైట్ పెట్టేసుకుంటున్నా. సో మనం నైట్ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ కొంచెం టైం సేవ్ అవుతుంది, త్వరగా ఉడికిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదంతా అయిపోయింది కదా, నేను మార్నింగ్ ఏం చేశానంటే దేవుడి బొట్లన్నీ తుడిచేసి వాటిలో అన్నిటికి బొట్లు పెట్టేసి నీట్గా ఎక్కడ సర్దుకొని ఉంచాను అనమాట. సో మనం ఎంత చేసుకున్నా కూడా ఇంకా 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 ఉంటానే ఉంటుంది. నేను ఎప్పుడు పెద్ద అమ్మవారిని పెట్టుకుంటాను, చేస్తాను. ఈసారి ఇంకా అలా చేయలేక చిన్న అమ్మవారితోనే అంటే చిన్నగానే స్టార్ట్ చేసి చిన్నగానే చేసుకున్నాను అనమాట. అమ్మవారిని కలశము, టెంకాయ అన్నీ ఏదైతే కావాలో అవన్నీ ఫినిష్ చేసేసుకున్నా. ఫైనల్గా తులసాకు అప్పుడు మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు చూడండి. ఇంకో ఫ్యాన్ కట్టాము, ఫ్యాను ఎగిరిపోతున్నాయి యశమ్మా, అందుకు ఫ్యాన్ కట్టేమన్నా. ఎక్కు
కడదామా మాల? యశు కడదామా? హెల్ప్ చేస్తారు మీరిద్దరు నాకు? ఓకే అయితే ఏంటంటే ఇట్లా ఒక్కొక్క పీస్ ఇట్లా తుంపియాలా? అటొకటి ఇటొకటి పెట్టిస్తే నేను కట్టేసుకుంటా. అమ్మ ఈ కారం తుంపిస్తావా? అవసరంలో నాకు ఇచ్చేసి నేను తుంపేసుకుంటాను. అండ్ ఇట్లాంటిదే ఇచ్చేరా? ఇట్లా పెడతాడా? నువ్వెలా పెడుతున్నావు యశు? అన్నీ తుంపేసావా? అటొకటి ఇటొకటి పెట్టమంటే ఆకులు తుంపేసి అటొకటి ఇటొకటి పెడుతున్నారనమాట. ఏంటమ్మా? నైట్ ఇంకా అలా తులసి మాలలు కట్టుకొని అవి చేసి అంత పని అయిపోయింది. సో మార్నింగ్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని చిన్నగా పసుపు పెట్టేసి బొట్టు పెట్టేశాను. నేను హెడ్ బాత్ చేసి వచ్చేసాను అనమాట. ఇంకా కాళ్ళకి పసుపు రాసుకొని నా మంగళసూత్రాలకు కూడా పసుపు రాసేసుకున్నాను. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాము. 1 by 1 ఎట్లా చేస్తాము ఏంటి అనేది. ఫస్ట్ అయితే కనుక నేను పాలు పెడుతున్నాను. ఫస్ట్ ఏదైనా స్వీట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి సో నేను పాలు పెడుతున్నా. అండ్ అట్లాగే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, అది కడిగి పెట్టుకున్నాను. చలిమిడి వడపప్పు కావాలి కాబట్టి పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇంకొక దాంట్లో పులిహార చేద్దాం అనుకుని చెప్పి ఒక 1 గ్లాస్ రైస్ తీసుకొని 2 గ్లాస్ వాటర్ పోసేసి కడిగేసి ఇంకొక స్టవ్ మీద దాన్ని పెట్టేశాను. మనము నెక్స్ట్ పూర్ణాలు కూడా చేసుకోవాలి కదా. సో పూర్ణాలకు ఆల్రెడీ నిన్న నైట్ చేసుకుని ఉన్నాం కదా. సో దాన్ని ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను ఆల్రెడీ ఇందాక బాక్సులు చూపించాను కదా, గారెల పిండి పూర్ణాల పిండి తీసి బయట పెట్టేసుకోవాలి. పూర్ణాల పిండి చల్లారినాక మనం ఆయిల్లో వేసుకుంటే కనుక నీట్గా వస్తాయి. ఆరకపోతే పెనానికి అతికిపోతాయి. నేను ఈరోజు అది బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో ఈలోపు పాలు పొంగు వచ్చేసినాయి కదా. సో ఈ పాలల్లో మనం ఒక 2 సార్లు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కలిపేసేసి వేసుకుందాం అనమాట. సో దీంట్లో వేసేసుకున్నాక మనం అన్నీ యాడ్ చేసేసుకొని లైట్గా ఒడ్డుగిల్లగా మూత పెట్టేసేసి దాన్ని సిమ్లో ఉంచితే కనుక ఈ లోపల ఉడుకుద్ది. నైట్ మొత్తం మనం నానబెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ నైటే మనం కిస్మిస్ జీడిపప్పు కూడా వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి ఇది కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. నెక్స్ట్ ఈ 2 అయిపోతున్నాయి కాబట్టి ఈలోపు మనం ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు. సో రైస్ వస్తుంది కదా, రైస్ వస్తుంది కాబట్టి సో రైస్ అయిపోయేలోపు దానికి కావాల్సిన తిరుగుమతి దినుసులు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని మనం తెచ్చేసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకుందాము. సో నేను నిమ్మకాయ పులిహార చేద్దాం అనుకుంటున్నా కాబట్టి కారం పిల్లలు తక్కువ తింటారు కాబట్టి నేను 3 చిల్లీనే తీసుకుంటున్నాను. సో వాటిలన్నిటిని చిన్నగా కట్ చేసేసి క్యారెట్ అవన్నీ తురిమేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. మనకి ఒక పక్కన రైస్ ఉడుకుతూ ఉంటుంది, పాయసం అవుతూ ఉంటుంది, పూర్ణాలు కూడా ఆల్రెడీ ఉండలు చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఈ పని కూడా అయిపోతూ ఉంటుంది, టైం సేవ్ అవుతూ ఉంటుంది అనమాట 1 by 1. అంటే ముందు మనం పని చేయాలి అంటే ఏ పని తర్వాత ఏ పని చేస్తే త్వరగా అవుతుందో కొంచెం తెలిస్తే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుందని నా ఫీలింగ్. ఇలా కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, నిమ్మకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ పాయసం ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక 2 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. సో ఉడికిందా లేదా అంటే ఇంకొంచెం టైం పడుతుంది. సో ఈలోపు విజిల్ వచ్చేసింది కాబట్టి రైస్ని కూడా ఆరపెట్టుకున్నాం అనుకోండి మనకి పొడి ఆడుతూ ఉంటుంది. అదే కుక్కర్లో ఉంటే కనుక ఇంకొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. ఇదే బయట ఆరబెడుతూ ఉంటే పొడిగా ఉంటుంది. ఈలోపు మనం ఆ పాయసం ఉడికేలోపు దీనికి రైస్ది తిరుగుమతి కూడా పెట్టేసుకుందాము. సో రైస్ చూడండి, మనము ఇట్లా ఒక మెతుకు పట్టుకొని అలా మెత్తగా అయిపోతే కనుక ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా పొయ్యి ఆన్ చేయి ఉండగానే మీరు పెట్టొద్దు, అదే బెల్లం వేయొద్దు. ప్లేట్ వేసి స్టవ్ ఆఫ్ చేసి సో ఇప్పుడు బెల్లం వేయండి. ప్లేట్ ఎందుకు వేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఉట్టిగా ఏమీ లేకుండా స్టవ్ ఆఫ్ చేయకూడదు అంటారు. సో అందుకనే నేను ప్లేట్ వేసి స్టవ్ ఆఫ్ చేసి తీసి బెల్లం వేసి పెట్టాను. బెల్లం వేయంగానే కూడా తిప్పొద్దు అనమాట. ఇలా తిప్పకుండా ఉంటే కనుక పాలు ఇరగటం ఉంటాయి కదా, అలా ఇరగకుండా నీట్గా ఉంటుంది. సో అది కొంచెం ఆ వేడికి బెల్లం కరిగేలోపు మనం పులిహోరకి తిరుగుమతి పెట్టేసుకున్నాం అనమాట. సో పులిహోరకి పోపులు, తిరుగుమత ఏమేమైతే కావాలో అన్నీ, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో ఎక్కువ తక్కువ చూసుకొని మీకు నచ్చినట్టు వేసేసుకొని నేను ఆల్రెడీ చేసిన అన్నిటిని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. స్మెల్ చూస్తే ఉంటుంది అబ్బాబ్బాబ్బా. మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉందాం అనుకుంటామో అప్పుడే ఎక్కువ ఆకలి వస్తుంది కదా. మీకు అలానే అనిపిస్తుందా? నాకు కూడా అలానే అనిపిస్తుంది.
ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్‌లో నాది యుక్తా యశు అని ఉండేది ఛానల్ నేము. ఇప్పుడు చందు వ్లాగ్స్ అని పెట్టాను. కొంచెం త్వరగా రీచ్ అవ్వటం కోసం అన్నట్టు. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇంగ వేసాను, సాల్ట్ కూడా వేసేసాను. నిమ్మకాయ రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే వేడివేడిగా కలిపితే కొంచెం వగరా చేదులాగా వస్తుందని చెప్పేసి పక్కన పెట్టుకున్నా. సో ఇదంతా కలిపేసుకున్నాక తర్వాత నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుందాం. లాస్ట్లో నేను నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు చూసారా, మనకి పాయసం రెడీగా అయిపోయింది, పులిహార అయిపోయింది, పూర్ణాలకి అవి ఉండలు చేసి పెట్టుకున్నాము. గారెల్లో ఏం చేశానంటే నేను అందరూ మామూలుగా పచ్చిమిర్చి అల్లము వేస్తారు కదా, సో నేను వేయలేదు. అమ్మవారి దగ్గర పెడతాను కాబట్టి ఓన్లీ సాల్ట్ ఒకటి యాడ్ చేశాను. అది కూడా నేను గ్రైండ్ చేసేటప్పుడే ఆ సాల్ట్ వేసేసుకున్నాను. అందుకని ఇక్కడైతే సాల్ట్ ఏమి యాడ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఈ పులిహార అయిపోయింది కాబట్టి ఒకసారి పాయసం చూద్దాము. పాయసము ఇందాక కలుపుద్దాను కదా, సో ఇప్పుడు కలుపుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఎంత బెల్లం వేసుకున్నా కూడా బెల్లానికి స్వీట్నెస్ అనేది తెలియదు, ఎంతో కొంత షుగర్ అనేది యాడ్ చేయాలి. సో నేను ఒక గుప్పుడు అనేది షుగర్ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నిన్న నైట్ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే పాలు ఇరుగుడుగా లేకుండా నీట్గా ఉంటుంది. సో ఆవు నెయ్యి నాకు ఇంటి దగ్గర నుంచి పాలు వస్తున్నాయి, మాకు అత్తగారు పాలు పంపిస్తున్నారు, దాంతో చేశాను. ప్యూర్ అన్నట్టు చాలా అంటే చాలా బాగా వచ్చింది. స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ అనమాట. నేను పాయసం కూడా మొత్తం ఆవు పాలతోనే చేసా, చాలా బాగుండింది. సో నెక్స్ట్ ఏంటి, పాయసం అయిపోయింది, పులిహార అయిపోయింది కాబట్టి ఇంకా మనకి బ్యాలెన్స్ ఉన్నాయేంటి, పూర్ణాలు, గారెలు. సో ఆయిల్ పోసేసుకుంటున్నాను. ఆయిల్ పోసుకుని ఆల్రెడీ పూర్ణాల పిండి తీసా కదా, దాంట్లో ఉప్పు దానికి తగ్గట్టు మనకి పూర్ణాలు వేయటానికి సరిపడే లూజ్ చూసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇది కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పానకము అలాగే చల్మిడి వడపప్పు కూడా చేసేసుకుందాం. పానకంకి బెల్లం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను నిన్న నైటే నేను. సో అది అండ్ మిరియాల పొడి యాడ్ చేశాను, సరిపోతుంది. చలిమిడికి కూడా సో తరిగిన బెల్లము, బియ్యం పిండి, తగినంత నీళ్ళు చూసుకొని యాడ్ చేసుకొని కొంచెం ఉండలు ఉంటే కనుక ప్లేట్కి ఒత్తుకొని నలుపుకొని చేసుకోండి అనమాట. సో మనకి ఆల్రెడీ వడపప్పు అక్కడే కాబట్టి జస్ట్ మనము నీళ్ళు ఉంచేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాగిందో లేదా అని చూద్దాము. ఆయిల్ ఇప్పుడే కాగుతుంది. సో ఇంకా పూర్ణాలు అయితే స్టార్ట్ చేద్దాము. నాకు ఇక్కడ డ్రాబ్యాక్ ఏమైంది అంటే పిండి ఇంకొంచెం చల్లగా ఉంది, దానివల్ల ఏంటంటే మూకిడికి అతుక్కుపోయినాయి అనమాట. నాకు తెలియలేదు, సరిపోతుంది ఈజీగానే వచ్చేస్తాయి అనుకున్నా, బట్ రాలేదు. నేను కొంచెం గట్టిగా అనేప్పటికీ ఆ పూర్ణాలు లోపల ఉండే స్టఫ్ అనేది బయటకు వచ్చేసింది. తర్వాత మళ్ళీ మూకిడి చేంజ్ చేసి మళ్ళీ వేసా. పూర్ణాలు అయితే టేస్ట్ బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి, అంత బాగున్నాయి. డ్రాబ్యాక్ ఒక్కటే అది. సో ఈలోపు గారెల పిండి కూడా ఒకసారి పైకి కిందకి కలిపేసుకుంటే చల్లదనం తగ్గుద్ది కదా అని చెప్పేసి గారెల పిండి కూడా కలిపి పక్కన ఉంచుతున్నాను అనమాట. ఇప్పుడు గారెలు కూడా వేసేసుకున్నాము. కలిపిన తర్వాత పూర్ణాలు ఇంక వేరే ముగిట్లోకి మార్చుకున్నాను కదా, అది రావటం వల్ల అలా బ్లాక్ వచ్చింది. సో గారెలు కూడా 1 by 1 వేసేసుకుంటున్నాను అనమాట. సో గారెలు అయితే ఏమి ఇబ్బంది లేకుండా బాగానే వచ్చినాయి. పూర్ణాలు కూడా ఇంకొక 5 minutes ఆగాక అన్నీ బాగానే వచ్చినాయి, నీట్గా వచ్చినాయి. ఒకటే ఏంటంటే ఆ కూలింగ్ తగ్గాలన్నమాట. కూలింగ్ తగ్గకపోవటం వల్ల ఏంటంటే కింద ముగుడికి అతుక్కుపోయి అలా వచ్చేసినాయి. సో గారెలు కూడా అయిపోయాక నెక్స్ట్ ఏమేమి చేసినాయి అన్నిటిని ఒక్కొక్క దాంట్లోకి తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న గిన్నెలోకి తీసుకుని ప్రసాదాలన్నీ సెట్ చేసేసుకున్నాను. ప్రసాదాలన్నీ పక్కకు తీసేసుకుంటే పిల్లలు తినడానికి ఉంటాయి కాబట్టి ప్రసాదాలన్నీ తీసేసాను. ఫస్ట్ వాయనంకి పూర్ణాలు ఇవి, తర్వాత ప్రసాదంకి ఇట్లా చిన్న చిన్న గిన్నెలో తీసేసాను అనమాట. ఎక్కువని రోజు స్కూల్కి పంపించాను, సో తనకు కూడా ఇవ్వాలి కదా. సో ఇప్పటికైతే నా వంట అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాలి కదా. సో బావగారు కష్టపడి మామిడి తోరణాలు తెచ్చారు. ఆ మామిడి ఆకులు ఎంతైనా తెలుసా, జస్ట్ 6 రెబ్బలు ఇచ్చారు, 60 rupees తీసుకున్నారంట. అబ్బా అనిపించింది. శ్రావణ మాసం వస్తే చాలు బీభత్సంగా ఉంటున్నాయి అన్నమాట రేట్లు. సో నేను కింద ముగ్గేసేసుకొని సో డోర్ని ఇట్లా రెడీ చేసి డెకరేషన్ చేసి పెట్టుకున్న మామిడి తోరణాలు కడితే ఆ లుక్కే వేరు కదా. ఎక్కడ లేని ఆ డివోషనల్ అంతా టైం అంతా ఇక్కడే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో అది అయిపోయింది కదా, నేను ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉందో అట్లా అన్నిటిని ఒక దాంట్లోకి పోసేసుకొని దేవుడికి పెట్టుకోవాలి కదా.
ఎప్పుడు మెయిన్ టాస్క్ ఈ దేవుని డెకరేషన్ చేసుకోవడానికి ఉంటుంది. మనకి పువ్వులు ఆగవు కదా, నేను డబుల్ టేప్ ప్లాస్టర్ తీసుకొని సో దండలు అనేది ఆపుతున్నాను పెట్టుకొని. సో బాగా అనిపించింది. డబుల్ టేప్ స్టిక్కర్ అయితే కాసేపు ఆగినాయి కానీ పద్దాకా ఊడిపోతూనే ఉంది. ట్రై చేయాలి. సో ఇలా పువ్వులన్నీ పెడతానికి నాకు ఈజీగా ఒక 1 అవర్ పట్టేస్తుంది. ఎందుకంటే వాటిల్లో వెండి పూలు పెట్టి 1 by 1 డెకరేషన్ చేసుకొని కలసం పెట్టుకొని అన్నీ పెట్టుకునేపటికి అయిపోయింది. ఓవరాల్గా చూపిస్తా. నిన్న నైట్ తులసి మాల కట్టా కదా, అది ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి పటానికి వేసేసాను. అలాగే ఇక్కడ కన్నయ్యకి కూడా వేసేసాను అనమాట. సో చూసారు కదా, మొత్తం అన్ని పువ్వులకి పెట్టేసేపటికి ఎట్లా అనిపించిందో చూసావు కదా. ఇంకొకటి మనకి మెయిన్ ఈ వ్రతానికి రూపు కదా, రూపుని ఆవు పాలతో కడిగేసి తర్వాత వాటర్తో కడిగాను. వాటర్తో కడిగి దీనికి 5 పోగులతో మనం దారం పోసుకోవాలన్నమాట. సో 5 పోగులతో దారం పోసేసుకొని కట్టాను. మన చేతికి కట్టుకునే కంకణాలకి 9 పోగులు కట్టాలి. అండ్ అలా కలసానికి కట్టే కంకణానికి కూడా 5 పోగులే పోస్తామన్నమాట. సో కంకణం పూజ కూడా ఉంటుంది కాబట్టి సో కంకణాలు కూడా నేను 9 ముళ్ళు వేసాను. 9 ముళ్ళలో ఒక ముడి ఉట్టుగా వేయాలి, మిగతా 8 పూలతో పెట్టి వేయాలన్నమాట. సో పూజ స్టార్ట్ అయిపోయింది. మా హస్బెండ్ మంత్రాలు చదువుతుంటే నేను పూజ అనేది చేసేసుకున్నాను అనమాట. ఎక్కువగాడిని అయితే కనుక ఈరోజు స్కూల్కి పంపించేసాము. యశు కూడా నాతోనే ఉంది. సో యశు, నేను, హస్బెండ్, బావగారు కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అమ్మవారికి శారీను వాయనంలో 9 పూర్ణాలు పెట్టి వాయనం ఇస్తామన్నమాట. ఏది ఉన్నా లేకపోయినా 9 పూర్ణాలు, జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం అయితే కన్ఫామ్గా ఉండాలి, పూలు. సో అవి ఎంతవరకు ఇచ్చుకునే పర్లేదు, చీర మెయిన్ కానీ కాదు. సో మన తృప్తి కోసం మనం పెట్టుకుంటాం అంతే. సో నా దగ్గర ఉన్నది నేను పెట్టుకున్నాను. సో పూజ అయిపోయింది, తాంబూలం ఇచ్చేసాను, కథ స్టార్ట్ అయ్యింది. సో కథ కూడా చదివి మేము అక్షింతలు వేసేసుకున్నాము. చూసారు కదా ఫుల్ డెకరేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఎట్లా ఉందో కూడా మీరు చెప్పండి. సో ఫైనల్గా మేము చేతికి వాయనం ఇచ్చాక కంకణం కట్టుకోవాలి కదా, సంకనం. కథ స్టార్ట్ అయింది అన్న కదా, కథ అక్షింతలు నా ఒళ్ళో యశు కూర్చుంది. సో అల్లరి చేస్తూ ఉంది కదా, ఇదనమాట మొత్తం డెకరేషన్ 1 by 1. ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి పాలు, పాయసం, పులిహార, గారెలు, పూర్ణాలు అండ్ అలాగే చలిమిడి, వడపప్పు, పానకం, శనగలు మస్ట్ అండ్ షుడ్ అన్నారు కాబట్టి శనగలు కూడా నానపెట్టుకున్నాం. దాంట్లో మనం చేసేది ఏం లేదు, బట్ ఓకే. కానీ మనం ఎంత సింపుల్గా చేసుకుందామన్నా కూడా ఈ పూలు పెట్టుకోవటము, అమ్మవారిని నిండుగా కనిపించుకోవడం, అది చేసే దాంట్లోనే చాలా అంటే చాలా టైం ఉంటుంది. ఫైనల్గా మా హస్బెండ్తో నేను అక్షింతలు అయితే ఏం చేసుకుంటున్నాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు కష్టపడిపోయాయి కదా, సో అమ్మవారితో సెల్ఫీ తీసుకుంటున్నా అనమాట. సో అలాగే బయట ఎట్లా ఉంది, లోపల ఎలా ఉంది అని వరుసగా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. ఇషమ్మా ఇలారా, మరి వీళ్ళందరికీ చెప్పు హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? ఇది చందు వ్లాగ్స్. ఇది చందు వ్లాగ్స్. వీడియో నచ్చితే వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. బాయ్ మరి. మరి కలుద్దాం.